ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రుద్రాని రాహుల్ ఇక 3 నెలల వరకు ఏ గొడవ చేయకూడదని డిసైడ్ అయిపోతారు. ఇంతలోనే ఇక స్వప్న అయితే మెట్లు దిగుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా స్వప్నకి నొప్పులు మొదలవుతాయి. ఇంతలోనే దానలక్ష్మి అలాగే అక్కడే ఉన్న అపర్ణ ఇద్దరూ కలిసి ఇక స్వప్నని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఆఫీస్లో రాజ్ కావ్య చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉండగా ఇక స్వప్న గురించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తుంది అపర్ణ. నువ్వు పిన్నివయ్యావు స్వప్న అని చెప్పి కావ్య అని చెప్పి అనగానే చాలా సంతోషపడుతుంది కావ్య. అలాగే రాస్ ఇద్దరు కూడా ఇక ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక హాస్పిటల్కి ఎప్పుడెప్పుడు వెళ్ళి ఎప్పుడెప్పుడు బేబీని చూద్దామా అని చెప్పి కావ్య అయితే మురిసిపోతూ ఉంటుంది. ఇక రాస్ కావ్య ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉంటే కావ్య ఆనందాన్ని చూసి రాస్ ఏంటి కళావతి మొహంలో చాలా కాంతులు తెలిసిపోతున్నాయి అనగానే మరి మన ఇంటికి కొత్త ప్రాణం పోసుకొని ఒక చిన్న పాప వచ్చింది, తనని ఎప్పుడెప్పుడు చూడాలని అనిపిస్తుందండి అనగానే ఇంతలోనే హాస్పిటల్ వస్తుంది. హాస్పిటల్లోకి వెళ్ళగానే ఇక ఒక చిన్న పాపతో స్వప్న అట్లానే నిద్రపోతూ ఉంటుంది. వెళ్ళగానే స్వప్న అక్క అని చెప్పి ఇక పాప దగ్గరకు వెళ్ళి చాలా గారాబం చేస్తూ ముద్దు చేస్తూ ఉంటుంది. అక్కడ రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా కావ్య వంక చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక స్వప్న అయితే అక్క పాప ఎలా ఉంది అనగానే అచ్చం నీ పోలికనే నీ అందం అంతా పోసుకొని పుట్టింది అని చెప్పి కావ్య చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక మొత్తానికైతే డాక్టర్ గారు వచ్చి స్వప్నని డిశ్చార్జ్ రాస్తారు. ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని చెప్పి చెప్పడంతో మొత్తానికి ఇక దుగ్గిరాల కుటుంబం ఆనందంలో తేలిపోతూ ఉంటుంది స్వప్నకి పాప పుట్టినందుకు. ఇక హారతి ఇచ్చి స్వప్నని బిడ్డని లోపలికి తీసుకొని కావ్య ఇక ఆనందంతో వెల్కమ్ పలుకుతుంది. దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా ఇక ఆనందంలో పాప పుట్టిన వేళ విశేషమని అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఇక హాస్పిటల్ నుంచి రాజ్కి కాల్ వస్తుంది. ఇక మీకు గుడ్ న్యూస్ సార్, మీ తాతయ్య గారు సీతారామయ్య గారు కోమాలోంచి బయటకు వచ్చారు అని చెప్పి ఇక అనగానే రాజ్ ఒక్కసారిగా సంతోషంతో నిజమా నిజమా ఇప్పుడే వస్తున్నాం అని చెప్పి అనగానే ఎవరు రాజ్ ఏంటి ఇప్పుడే వస్తున్నామంటున్నావు, ఏం జరిగింది అని చెప్పి అపర్ణ అనగానే మమ్మీ తాతయ్య కోమాలోంచి వచ్చారంట, నానమ్మ తాతయ్య కోమాలోంచి వచ్చారంట అని చెప్పి చిన్న పిల్లవాళ్ళలాగా ఇక చెప్పిందే చెప్తూ రాజ్ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి చాలా ఆనందంతో రాజ్ ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంట, వెంటనే వెళ్ళాలి, ఆయన్ని వెళ్ళి ఎప్పుడెప్పుడా చూడాలా అనిపిస్తుంది, మనల్ని అందరినీ చూడడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి చాలా ఆనందంతో దుగ్గిరాల కుటుంబం ఇక తాతయ్య గారు కోమాలోంచి వచ్చారన్న విషయం తెలుసుకొని అందరూ చాలా సంతోషపడతారు. ఇక కావ్య రాజ్ ఇక నానమ్మ ముగ్గురు కలిసి అపర్ణ నలుగురు కలిసి ఇక సీతారామయ్య గారిని కలవడానికి హాస్పిటల్కి వెళ్తారు. ఇక అప్పుడే సీతారామయ్య గారు మెల్లగా కళ్ళు తెరిచి ఇక సీతారామయ్య మొహం చూసి కావ్య రాజ్ ఇక అమ్మమ్మ అందరూ కలిసి ఎమోషనల్ అయిపోతారు. బావా 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 నేను బావా చిట్టిని అని చెప్పి ఇక ఏడుస్తుంది ఇందిరాదేవి. ఇక ఒక్కసారిగా చిట్టి అని చెప్పి చేయి పట్టుకోగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. మెల్లగా నర్సు వచ్చి కూర్చొని పెడుతుంది సీతారామయ్యని. సీతారామయ్య గారి మెలకువను చూసిన కావ్య చాలా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని తాతయ్య గారు అని చెప్పి ఇక 2 చేతులు పట్టుకొని ఏడ్చేస్తుంది. ఇక ఒక్కసారిగా సీతారామయ్య గారు అయితే చాలా సంతోషంగా మీరందరూ బాధపడతారేంటి, మీ అందరూ కూడా మీరందరి దేవుణ్ణి ఆశీస్సులే నన్ను ఈరోజు కళ్ళు తెరిపించాయి, మీ కుటుంబం గురించే నన్ను ఈరోజు గట్టెక్కించింది అని చెప్పి కావ్య రాజ్ రండి అని చెప్పి దగ్గర కూర్చోపెట్టుకొని ఇద్దరి చేతుల్ని కలిపి మీ ఇద్దరు ఈ ఇంటి కోసం ఎంతో కష్టపడి ఉంటారు, మీ ఇద్దరు ఈ రోజుకి కలిసి వచ్చారు అంటే ఎన్నో అన్ని ఒడిదుడుకులు దాడిపోయాయని అర్థమవుతుంది, ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే డాక్టర్ గారు వచ్చి సీతారామయ్య గారిని రెస్ట్ తీసుకోవాలి, ఆయన ఇప్పుడే కదా కోమాలోంచి వచ్చింది, ఆయన్ని స్ట్రైన్ అవనివ్వకండి, ఇక ఈ మెడిసిన్స్ అయితే రోజు వేయాలి, అలాగే ఆయన్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం, మీతో పాటు ఇక ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు, ఆయన ఇక పూర్తి ఆరోగ్యంతో
ఈరోజు కళ్ళు తెరవడం జరిగింది అని చెప్పి ఇక డాక్టర్ గారు కూడా చాలా సంతోషంతో చెప్పడంతో మొత్తానికైతే ఇక స్వప్నకి పాప పుట్టేయడం, ఇక్కడ సీతారామయ్య గారు ఇంటికి వచ్చేయడం రెండు జరిగిపోతాయి. ఇక కళ్యాణికి కూడా తాతయ్య కోమాలోంచి బయటకు వచ్చారన్న విషయం తెలుసుకొని ఇమీడియట్లీగా ఇంటికి వస్తాడు. తాతయ్య అని చెప్పి ఇక తాతయ్య దగ్గర కూర్చోగానే, ఒరే కళ్యాణ్, నువ్వు నా దగ్గర రాత్రంగా పగలనగా కూర్చొని నీ మనసులో ఉన్న మాటలన్నీ నాకు చెప్పేవాడివి. ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా గర్వపడుతున్నానురా. నువ్వు ఎంత చక్కగా పాటలు రాస్తున్నావు అనగానే, తాతయ్య మీకు అనగానే, ఒరే నేను ప్రాణానికే మంచం మీద పడుకునేవాణ్ణి, కళ్ళు తెరవలేకపోయేవాణ్ణి, కానీ నా దగ్గర జరిగిన విషయాలన్నీ కూడా నాకు అన్నీ తెలుసు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్. అవును, ఇంతకీ నీ పాట ఎలా ఉందిరా అని చెప్పి అనగానే, చాలా బాగుంది తాతయ్య. మీ అందరి అభిమానం వల్ల ఈరోజు నేను ఫస్ట్ డే ఒక కొత్త డైరెక్టర్ దగ్గర పాటని పాడబోతున్నాను అని చెప్పి నిజం చెప్తాడు. ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మి, ఇక ఇందిరాదేవి అందరూ కూడా సంతోషపడతారు. ముఖ్యంగా దానిలక్ష్మికి సీతారామయ్య గారి మొహం చూడ్డానికి మనసు చెల్లదు. ఇక అక్కడి నుంచి మావయ్య గారు బాగున్నారా అని చెప్పి పైపైన మాటలు మాట్లాడుతుంది తప్పి లోపల మాత్రం ఒక రకమైన గిల్టీతో ఉంటుంది. ఇక దానిలక్ష్మి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉండటం ఇక రుద్రానికి ఇక మనసు ఒప్పుకోదు. ఎప్పుడెప్పుడు ఇంట్లో గొడవలు పెడదామా, ఎప్పుడెప్పుడు ఆస్తిని చీల్చాలా అన్న చూస్తూ ఉంటున్న రుద్రానికి అయితే ఇక సీతారామయ్య ఇక కోమాలోంచి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఆస్తి భాగాలు పంచమని అడగవాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది. ధాన్యలక్ష్మి, ఇక ఏం ఆలోచిస్తున్నావు? ఈరోజు వరకు 3 నెలలు గడువు పూర్తయిపోయింది. ఆ రాజ్ కావ్య సమాధానం చెప్పాల్సిన రోజు మొదలైంది. నువ్వు అడుగుతావా అని చెప్పనగానే, ఏంటి రుద్రాని, ఈరోజు నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు మావయ్య గారి దగ్గర తలదించుకున్నది లేదు. నేను ఆ రోజు గొడవ చేపట్టే ఇక మావయ్య గారు కోమాలోకి వెళ్ళిపోయారు. అది నా మనసులో తొలిచేస్తుంది. ఇప్పుడే కదా 3 నెలలు అయింది. ఇంతలోనే నేను ఆ విషయం ఎలా అడుగుతాను అనగానే, ఇదిగో దానలక్ష్మి వదిన, నువ్వు పిచ్చిదానివి కాకపోతే అందరూ బాగానే ఉన్నారు. ఎటొచ్చి నువ్వు ఒక్కదానివే ఇలా ఉండిపోయావు. అసలు కళ్యాణ్ చూసావా, ఒంటరి వాళ్ళలాగా మిగిలిపోయాడు. అప్పు ఇక ట్రైనింగ్లని అయ్యని ఇయ్యని ఆడదాని లక్షణమే లేదు. అది పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఎటొచ్చి నీ కొడుకు ఒంటరి పక్షిలా ఉంటున్నాడు. ఇంట్లో కూడా అందరూ కావ్యరాజుకే పెత్తనం చలాయించడం వల్ల ఇంట్లో అందరూ కూడా వాళ్ళకే పట్టం కడుతున్నారు. ఇప్పుడు ఏమీ పర్వాలేదు, నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రకంగా ఆస్తిని కావ్య పేరు మీద నుంచి తీసేసేలాగా చెయ్యి. లేదంటే నీకు ఎప్పటికీ తిప్పలు తప్పవు, నీ ఇష్టం అని చెప్పి మళ్ళా దానిలక్ష్మి చెవులు కొరకడం స్టార్ట్ చేస్తుంది రుద్రాణి. ఇక ఇక్కడ చూస్తే 3 నెలలు ట్రైనింగ్ పీరియడ్ మొత్తం కూడా ఫినిష్ అయిపోయి అప్పు అయితే పోలీస్ ఆఫీసర్గా హైదరాబాద్లో అడుగు పెడుతుంది. ఒక్కసారిగా కళ్యాణ్ అయితే చాలా ఆనందంతో, అప్పు నువ్వు పోలీస్ అవ్వడం వల్ల నిజంగా నేను ఎంత సంతోషంగా ఉన్నానో. ఈరోజు మొదటి రోజు డ్యూటీ తీసుకోపోతున్నావు. నువ్వు మంచిగా అందరినీ సమానంగా చూసి ఎవ్వరు కూడా అన్యాయం చేసినా నువ్వు అస్సలు విడిచిపెట్టద్దు అని చెప్పనగానే, కాదురా బాయ్, నన్ను పోలీస్ ఆఫీస్ని చేసావు, నువ్వు మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నావు, ఏంట్రా బాయ్ ఇదంతా అని చెప్పనగానే, ఏదో ఒకటి, నేను ఏదో ఒక రోజు నీలాగే నేను అనుకున్నది సాధిస్తాను కదా. నువ్వు వెళ్ళు, పోలీస్ ట్రైనింగ్ తీసుకొని పోలీస్ ఆఫీసర్ అయ్యావు, ఫస్ట్ రోజు డ్యూటీ తీసుకోబోతున్నావు అనగానే, అవును నాకు చాలా సంతోషంగా ఉంది రాబాయ్ అని చెప్పి ఇక డ్యూటీ ఎక్కుతుంది. ఇక మొత్తానికైతే అప్పు పోలీస్ బట్టలు వేసుకొని ఇక పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతూ ఒక్కసారిగా కళ్యాణ్ తనని కష్టపడి చదివించిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది. ఇక సీట్లో కూర్చొని ఒక్కసారిగా కళ్యాణ్ మొహాన్ని గుర్తు తెచ్చుకుంటూ, నా గురించి కవి చాలా కష్టపడ్డాడు, ఆటో నడిపాడు, ఇంట్లో వాళ్ళందరికీ దూరం అయిపోయాడు, కవికి ఎప్పుడు పాటలు ఇక పాడే ఛాన్స్ వస్తుంది అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ఇక ఒక్కసారిగా ఆ లిరిక్ డైరెక్టర్ గుర్తుకొస్తాడు. వాడు కళ్యాణ్ని 3 సంవత్సరాలు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నాడు.
వాడు ఎక్కడికి పోనివ్వకుండా వాడి గుప్పెట్లో పెట్టుకున్నాడు. వాడితో ఒకసారి మాట్లాడతాను అని చెప్పి ఇక సరాసరి లక్ష్మీకాంత్ దగ్గరికి వెళ్తుంది. ఇక లక్ష్మీకాంత్కి ఆల్రెడీ ఇక వేరొకతో మాట్లాడుతూ, పాటలే కదా, సూపర్ డూపర్గా నేను పాడుతున్నాను కదా, ఇక మీకు ఎన్ని పాటలు కావాలి, ఎన్నైనా రాసిస్తాను అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఉంటే, చాలు సార్, మీరు ఎన్నన్నా రాసిస్తారు. ఈ మధ్య మీలో ఇక రోజు రోజుకి ఏజ్ అనేది తగ్గిపోతుంది, యూత్ఫుల్ పాటలన్నీ అందిస్తున్నారు, చాలా గ్రేట్ సార్ అని చెప్పి ఇక అక్షరాల లక్షల చెక్కులు లక్ష్మీకాంత్కి అందజేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వేరొక వ్యక్తి, అక్కడే పనిచేసిన వ్యక్తి, సార్ ఏంటి సార్ ఇదంతా, మీరు లక్షలు సంపాదించి పాపం అమాయకుడు కళ్యాణ్కి ఒక 5,000 రూపాయలు చెక్ ఇస్తారు, అతనేమో మంచి సూపర్ డూపర్ పాటలు రాసిస్తాడు, ఇక ఎంతకాలం సార్ అనగానే, అరే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, వాడు అమాయకుడు కాబట్టే నా దగ్గర జాయిన్ అయ్యాడు, వాడుకున్న టాలెంట్కి నేనేంటి, వాడు ఎక్కడ ఉన్నా వాడి టాలెంటే వాడిని ముందుకు నడిపించేది, అంత సులువుగా వాడిని వదిలిపెడతానా, వాడి దగ్గర నుంచి రకరకాల పాటలు తీసుకొని వాడి మనుగడ మొత్తం కూడా నా పేరు మీదే నడవాలి, వాడు ఇవ్వాల్సిన పాటలన్నీ ఇచ్చేసిన తర్వాత వాడు 3 సంవత్సరాల తర్వాత ఏం రాస్తాడురా, అప్పుడు వాడి పాటలన్నీ కూడా డౌన్ పొజిషన్లోకి వస్తుంది, అప్పుడు మనకెందుకు, వాడిని పూర్తిగా పిండేసి బయటికి పంపించేస్తాం, అప్పుడు వరకు వాడికి నా దగ్గరే వర్కు అని చెప్పి అంటూ ఉంటే కోపంతో రగిలిపోతుంది అప్పు. వీడిని ఇక పూర్తిగా ఇలాంటి వెధవల్ని ఇక నా స్టైల్లో పెళ్లి చేస్తే తప్ప వీడికి తెక్క కుదరదు అని చెప్పి ఇక ఒక్కసారిగా వెనక నుంచి వెళ్ళి వాడిని పిలుస్తుంది ఆ పనివాడిని. వెంటనే, మేడం నమస్తే మేడం, ఎవరు మేడం, మీకు నాతో పనేంటి మేడం, ప్లీజ్ మేడం, నేను ఏ తప్పు చేయలేదు, ఏదైనా ఆయనే చేస్తారు అనగానే, తెలుసు కానీ ఇక్కడ పనిచేసే కళ్యాణ్ బాండ్ ఏది, 3 సంవత్సరాల బాండ్ పేపర్లు ఎక్కడున్నాయి అనగానే ఇక వెంటనే బాండ్ పేపర్స్ అయితే ఇక చూపించడం జరుగుతుంది. అవి తీసుకొని ఇక లక్ష్మీకాంత్ దగ్గరికి సరాసరి అప్పు వస్తుంది. లక్ష్మీకాంత్, ఏంటి కొత్తగా పోలీసులు వచ్చారు, ఏం కావాలా మేడం మీకు అనగానే, ఏం కావాలా, నీలో మానవత్వం కావాలి, నీలో కొంచెమైనా జాలి దయ గుణాలు కావాలి అని చెప్పి అంటుంది అప్పు. ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు, పాట కావాలా, పాట అయితే నాకు ఒక 10 రోజులు టైం కావాలి, ఇప్పటికిప్పుడే అంటే కుదరదు, నేను చాలా గ్రేట్గా ఆలోచిస్తాను కదా అనగానే, అరే చోప్, నువ్వు పాటలు గ్రేట్గా ఆలోచిస్తావా, ఏది ఒక్క పాట ఒక్క లైను పాడరా బై, పాడు, నేను నిన్ను ఈజీగా ఇక్కడి నుంచి నువ్వు డైరెక్టర్ అని ఒప్పుకుంటాను రా బై, నువ్వు పాడుతావు నేను వింటాను అని చెప్పి అనగానే ఇక ఏమీ చేయలేక, ఇదేంటి నన్ను పాడమంటుంది అని చెప్పి ఒక లైన్ పాడతాడు. అరే చూప్, ఈ పాటకి నాకు కొంచెం కూడా ఇంత కూడా నచ్చలేదురా బై, అంతకుముందు చాలా పాటలు పాడావు కదా, ఆ పాటల్లో ఒక పాట పాడు అనగానే ఇక నసుగుతూ ఉంటాడు. ఏంటి నసుగుతున్నావు అంటే, ఈ పాట నువ్వు పాడలేదా అని చెప్పి అడగగానే, అది నా అసిస్టెంట్ అనగానే, నీ అసిస్టెంట్ ఏంట్రా, బోర్డు అసిస్టెంట్, నీకు ఒక అసిస్టెంటు, నువ్వు పాటలు పాడే అర్హత నీకు లేనప్పుడు నువ్వు వేరొకరి పేరు పెట్టుకొని ముందుకు నడవటం గొప్పతనం అనుకుంటున్నావా, నీ సంగతి అంతా కూడా నేను ఆల్రెడీ విన్నాను, కావాలని కళ్యాణ్ అనే వ్యక్తిని నీ గుప్పెళ్ళలో పెట్టుకొని ఇక అతన్ని వెదకనివ్వకుండా డబ్బు మొత్తం కూడా నీ జేబులో నింపుకుంటున్నావు, పదరా బై పద అనగానే, ఆగండి మేడం ఏం మాట్లాడుతున్నారు, ఇదంతా ఇండస్ట్రీలో కామన్, నా కింద అసిస్టెంట్ పాటలు నాకు రాసిస్తున్నాడు, నేను ఆ పాటల్ని ఎక్కువ సొమ్ము చేసుకుంటున్నాను, అతనికి డబ్బులు ఇస్తున్నాను, అయినా ఇందులో మీకు వచ్చిన బాధ ఏంటి అనగానే, నాకు వచ్చిన బాధ కాదు, నాకే కావాలి, అతను నా భర్త నీ దగ్గరకు వచ్చి పాటలు రాస్తున్నాడని నువ్వు ఇక్కడే ఉంచుకొని డబ్బు సొమ్ము చేసుకుంటూ అతనికి వచ్చే ఆఫర్లన్నీ చెడగొడుతున్నావు, నువ్వు ఈ రోజు నుంచి నీ దగ్గర నా భర్త కవిత్వాలు కాదు కదా, పాటలు కాదు కదా, కనీసం ఒక్క లైన్ కూడా నీకు రాసివ్వడు అని చెప్పనగానే, వెళ్ళండి మేడం వెళ్ళండి, ఇక ఆ కవి గురించి మీకంటే నాకే ఎక్కువ తెలుసు, ఆయన నా దగ్గర 3 సంవత్సరాలు బాండ్ పేపర్ రాసిచ్చాడు, ఆయన ఎక్కడే వర్క్ చేయాలి, లేకపోతే ఎక్కడ వర్క్ పుట్టనివ్వను అనగానే, నీ మొహం ఏడ్చావులే, నువ్వు బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకుంటే నా భర్త వచ్చి నీ దగ్గరే పాడాలా, నీ కళ్ళ ముందే చూడు నా భర్త ఏ రకంగా ఎదుగుతాడో అని చెప్పి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇంక వెంటనే కళ్యాణ్ అయితే అప్పుడే అక్కడికి వస్తాడు. అప్పు ఇక్కడేంటి అనగానే, నువ్వు నడవరా బై, ఇక్కడి నుంచి ఈరోజు నువ్వు రావాల్సిన అవసరమే లేదు. వీడికి నీ పాటలు మొత్తం కూడా సొమ్ము చేస్తున్నాయి తప్పించి నీకు డెవలప్మెంట్ ఇవ్వడం వీడికి ఇష్టం లేదు అనగానే, ఇక వెంటనే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు? నేను నీకు ఇక ఒక పొజిషన్ ఇచ్చాను, పాటలు నాకు రాసిస్తే నీకు డబ్బు ఇచ్చాను. నువ్వు నా దగ్గర 15 సంవత్సరాల అక్షరాల 3 సంవత్సరాల అక్షరాల వర్క్ చేయాలని బాండ్ రాసిచ్చావు, మర్చిపోయావా? ఇందులో ఏమన్నా తక్కువ జరిగితే నేను నిన్ను పోలీసులకు పట్టిస్తాను అనగానే, ఏది బాండ్ పేపర్లు తీసుకురా అని చెప్పి అంటుంది అప్పు. ఒక్కసారిగా మొత్తం వెతకగానే ఎక్కడ బాండ్ పేపర్లు కనబడవు. ఏంటి ఏంటి తెల్లమొహం వేశావు? నా భర్తతో బాండ్ పేపర్లు రాయించుకొని నీ ఇష్టం వచ్చినట్టు పాటలు రాయించుకుంటూ ఇలాగే కాలం గడిపేద్దాం అనుకున్నావు కదా, నడు పద అనగానే, ఎక్కడికి అని చెప్పి అంటాడు. ఎక్కడికేంటి, నువ్వు ఎక్కడుంటే బాగుంటుందో అక్కడికి అనగానే, అయ్యయ్యో నన్నెందుకమ్మా అరెస్ట్ చేస్తున్నావు? నేనేం తప్పు చేశాను? నీ భర్తని నేను ఏ రోజు కూడా ఏమీ అనలేదు. ఏదో 3 సంవత్సరాల పాటు అనగానే, అదే వద్దు. అతని ద్వారా నువ్వు చాలా డబ్బు సంపాదించావు. ఇకనైనా ఆయనకి బయట ప్రపంచానికి తెలియజేసేలాగా నువ్వే చెయ్యాలి. లేదంటే నా భర్తతో ఈ రకంగా ఊడిదం చేయించుకుంటున్నందుకు నిన్ను పూర్తిగా సెల్లో వేస్తాను అని చెప్పి ఇక అప్పు భయపెట్టడంతో దెబ్బకి దారిలోకి వస్తాడు లక్ష్మీకాంత్. ఇక తనకి నా దగ్గర వర్క్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడికి పోయినా వెళ్ళొచ్చు అని చెప్పి ఇక బాండ్ పేపర్లు ఏమీ లేవని ఇక వెంటనే నార్మల్ అయిపోతాడు లక్ష్మీకాంత్. ఇక అక్కడి నుంచి కళ్యాణ్ అయితే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. మంచి మంచి పాటలు రాస్తూ పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర చాలా పెద్ద ఇక పాటలు పాడుతూ మ్యూజిక్ ఇస్తూ చాలా గొప్ప పేరు తెచ్చుకుంటాడు కళ్యాణ్. ఇదిలా ఉండగా మొత్తానికైతే ఇంట్లో అందరూ కూడా కళ్యాణ్ ఇక అప్పు కరెక్ట్గా చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారని ఇంట్లో అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే రుద్రాని ఆ కళ్యాణ్ గాడు ఆ అప్పు ఇద్దరు ఇంటికి వచ్చేస్తే మనకేం మిగులుతుంది చిప్ప, కంపల్సరీ ఇక కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆస్తి పంపకాలు అస్సలు పంపించనివాడు, ఇంట్లోనే ఉండాలి, అందరికీ ఇంట్లోనే ఉమ్మడి కుటుంబంగా ఉండాలని అందరూ చెప్పుకుంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అసలు, ఇప్పుడు ఎక్కడి నుంచి నరుక్కు రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలో అనామిక కాల్ చేస్తుంది. ఏంటంటీ ఏం జరుగుతుంది ఇంట్లో అనగానే జరిగినవన్నీ కూడా చెప్తుంది. అంటే ఇప్పుడు దుగ్గిరాల కుటుంబం చాలా సంతోషంగా ఉందన్నమాట అనగానే, చాలా చాలా సంతోషంగా ఉంది, నేను తప్ప నా కొడుకు తప్ప అనగానే, మీకు ఫోన్ ఎందుకు చేశానో తెలుసా? మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పచ్చి నిజాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇక ఆ కావ్యరాజ్ మాయలోనే ఉన్నారు. కావ్యరాజ్ ఈ రోజుకి ఇల్లు మొత్తం కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పులు పాలు చేశారు. ఆ విషయం ఎవరికీ తెలియకుండా బాగా జాగ్రత్త పడ్డారు. అది నీకు తెలియక నువ్వేమో ఇంకా పిచ్చిదారులాగా ఆస్తి పంపకాలంటున్నావు. ఆ కావ్యరాజ్ ఎప్పుడో ఆస్తిని తనఖా పెట్టారు. కావాలంటే ఆ బ్యాంక్ మేనేజర్ని వెళ్ళి కలు, మొత్తం డీటెయిల్స్ నీకే తెలుస్తాయి అని చెప్పి అనడంతో ఒక్కసారిగా ఇక రుద్రాణి షాక్ అయిపోతుంది. ఇక ఇంతలోనే ఇక కావ్య కాఫీ తీసుకొని ఆనమ్మ అని చెప్పి అమ్మమ్మ గారికి కాఫీ ఇస్తూ ఇక సీతారామయ్య గారికి పాలు ఇస్తూ ఉంటుంది. ఇక కావ్య అని చెప్పి కూర్చో అమ్మ అని చెప్పి ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకొని, అమ్మ కావ్య నీ భుజాల మీద చాలా బరువు బాధ్యతని ఇక మీ తాతయ్య గారు వేశారు, కానీ నువ్వు ఆ బాధ్యతని బరువు అనుకోకుండా ఇప్పుడు వరకు నెట్టుకొచ్చావు. 3 నెలల కాలం గడిచింది, ఎన్నో మార్పులు జరిగాయి బావా. కావ్య ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉంది. తన పేరు మీద ఆస్తి రాసి మరి కాస్త కష్టాన్ని పెంచాం మనం అని చెప్పి అంటూ ఉండగా ఇంతలోనే ఇక సీతారామయ్య, అవునమ్మా కావ్య ఆస్తి జాగ్రత్తగానే ఉంది కదా అనగానే, తాతయ్య ఆస్తి జాగ్రత్తగానే ఉంది, అలాగే ఆ బాధ్యత కూడా మీ చేతికి అప్పచెప్పాలని కూడా ఉంది. కానీ ఈ సిచ్యువేషన్లో మీతో నేను ఈ మాటలు మాట్లాడతానే అస్సలు ఊహించలేదు తాతయ్య. మీరు అడుగుతున్నారు కాబట్టి, మీరు నా మీద నమ్మకం పెట్టి ఆస్తి పత్రాలు నా చేతిలో పెట్టారు కాబట్టి చెప్తున్నాను. నిజానికి జరిగిన విషయం మీకు చెప్పకపోతే ఎప్పటికీ నేను సమాధానం చెప్పుకోలేను. మీరు మీ ఫ్రెండ్ని ఇక షూరిటీ సంతకంగా 100 కోట్ల రూపాయలకి ఇక మీరు సంతకం చేశారు.
దానికోసం బ్యాంకు వాళ్ళు మన ఆస్తుల్ని జప్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ షూరిటీ సంతకం ప్రకారం ఆ అక్కడ ఉన్న నందగోపాల్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు, చనిపోయాడు. ఇక అతను కట్టలేని పరిస్థితిలో మనమే కట్టాలి కాబట్టి మీ పేరు ప్రకారం నేను మీ మనవడు కలిపి బ్యాంకుకి అప్పు తీరుస్తున్నాం అని చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సీతారామయ్య. ఏంటమ్మ కావ్య, 100 కోట్ల రూపాయలకి నేను షూరిటీ పెట్టానా? ఎవరి చేయించింది? ఇదంతా కూడా అబద్ధం. అసలు నేను 100 కోట్ల రూపాయలకి నేనెందుకు షూరిటీ ఉంటాను? వాడు నేను బిజినెస్కి చాలా మంచి ఫ్రెండ్సు. అంతే తప్పించి ఏదో ఒకసారి ఒక 10 కోట్ల రూపాయలు షూరిటీ ఉన్నాను. ఆ తర్వాత వాడు అది తీర్చేశాడు కూడా. ఇదిగో ఆ బాండ్ పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ అని బ్రీఫ్ కేసులో ఉన్న ఆ పేపర్ని తీసి చూపిస్తాడు కావ్యకి. ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది. వెంటనే తాతయ్య గారు, చాలా పెద్ద మోసం జరుగుతుంది. ఇది ఎవరు చేశారు ఏంటన్నది తెలుసుకోవాలి తాతయ్య గారు అని రాజ్కి విషయం చెప్పగానే బ్యాంక్ వాళ్ళని కలుస్తాడు రాజ్. ఇంతలోనే అక్కడికి వెళ్ళి ఆ బ్యాంక్ ఆఫీసర్లు ఎక్కడా అని నిలదీయగానే వాళ్ళు ఎప్పుడో మానేశారు కదా సార్, వాళ్ళు మానేసి కరెక్ట్గా 4 నెలలు అవుతుంది. మీరు ఆ వ్యక్తిని కలవడానికి వచ్చారా అనగానే ఒక్కసారిగా రాజ్ కావ్య షాక్ అయిపోతారు. 10 కోట్ల రూపాయల జమ చేయాల్సింది మా దగ్గర ఇన్ని డబ్బులు జమ చేసుకునేలాగా చేస్తారా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఇదంతా ఎందుకు చేశారు అని రాజ్ కావ్య అయితే చాలా కోపంతో ఎవరు మనల్ని మోసం చేశారు కళావతి అని మొత్తానికైతే బాగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా మరొక పక్క రుద్రాణితో మాట్లాడుతూ ఉంటుంది. రుద్రాణి అనామికతో మాట్లాడుతూ ఉంటుంది. బ్యాంక్ ఆఫీసర్లు డబ్బును తీసుకొని 100 కోట్ల రూపాయలు అప్పు చేశారు కావ్యరాజ్. ఆ విషయం నీకు తెలియక నువ్వు అక్కడే ఉంటున్నావు. కావాలంటే నువ్వు వెళ్ళి కనుక్కో అని నిజం చెప్తూ ఉంటే రుద్రాణి వెంటనే అటువైపుగా రాజ్ కావ్య రావటం చూసి ఫోన్ పెట్టేస్తుంది. రాజ్ కావ్య, ఏమండి, ఆ రోజు మీ దగ్గర 2 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు కూడా ఈ విషయంలో మీ అత్త గ్యామ్లింగ్ ఆడింది. ఇప్పుడు కూడా ఆ అనామికతో మాట్లాడుతుంది చూడండి అని అనగానే వెంటనే ఏంటి, మా అత్త అనామికతో మాట్లాడుతుందా అని నమ్మలేడు రాజు. అయితే వెంటనే పక్కకి వచ్చి నుంచోగానే రుద్రాణి మరొకసారి కాల్ చేస్తుంది. అనామిక, నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను ఇంట్లో చెప్తే నాకేమొస్తుంది? నాకేమీ రాదు. కానీ నేను చెప్పాలి అనుకుంటే, నేను గొడవలు పెట్టించాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు డబ్బు కావాలి అని చెప్పనగానే చూడండి ఆంటీ, అసలు ఈ విషయం నేనే మీకు చెప్పాలనుకుంటున్నాను. నిజానికి 100 కోట్ల రూపాయలు ఆస్తికి సంబంధించిన డబ్బు మొత్తం నా దగ్గరే ఉంది. నిజానికి నేను ఫేక్గా బ్యాంకు వాళ్ళని ఇదంతా కూడా నడిపింది నేను. నిజానికి సీతారామయ్య గారు 10 కోట్ల రూపాయలు అప్పుని 100 కోట్ల అప్పుగా సృష్టించి బ్యాంకు వాళ్ళకి కమిషన్ ఇచ్చి నా వైపుకు తిప్పుకున్నాను. అలాగే ఇంకా నిజం చెప్పాలంటే పోలీస్ ఆఫీసర్ కూడా నందగోపాల్ని చంపినట్టుగా చేశాడు. నందగోపాల్ కూడా చచ్చిపోలేదు. ఇదంతా కూడా నేను ఆడించిన నాటకం అని రుద్రానికి చెప్పగానే వాహ్ సూపర్ డూపర్ అదిరిపోయింది అనామిక. నిజంగా చెప్పాలంటే నాకు ఆస్తి కావాలని ఈ ఇంట్లో ఉండిపోతూ ఎప్పుడు కూడా నీలాగా ప్లాన్ వేయలేదు, కానీ ఏదేదో ప్లాన్లు వేసి దొరికిపోతూ వచ్చాను. ఆ రాజ్ కావ్య వాళ్ళు ఈరోజు వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏ రకంగా ఉన్నారో ఎవరూ అడగట్లేదు. అందుకే ఈరోజు నీకు నేను ఫోన్ చేశాను. నిజానికి ఇంత గొప్ప విషయాన్ని ఇంత లేటుగా నాకు చెప్తావా అనగానే మీ వాటా కూడా ఉంది రుద్రాణి గారు, మీ వాటా కూడా మీకు ఇచ్చే టైము ముందే ఉంది. కానీ ఈ విషయంలో మీరు ఒక్క ఫేవర్ చేయాలి. ఇంట్లో అందరి ముందు చాలా పెద్ద గొడవ సృష్టించి ఆ సీతారామయ్య గారు పూర్తిగా చచ్చిపోయేలాగా చేయాలి. ఇంటి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఏమీ చేయలేని పరిస్థితిలో లబోదిబో మనాలి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఈ రోజుతో డబ్బు అయితే కట్టేయడం జరిగింది. ఇంకొక పేమెంటే ఉంది. ఈరోజు 20 కోట్ల రూపాయలు రాజ్ కావ్య వాళ్ళు బ్యాంకుకి కడతారు. ఆ మేనేజర్లు ఆఫీస్కి కాకుండా డైలీ వచ్చి ఆఫీస్లోనే డబ్బు తీసుకుంటారు. ఈసారి పేమెంట్ మీకే వస్తుంది. శుభ్రంగా ఆ పేమెంట్ తీసుకొని
నేనన్నట్టు గొడవ చేసి ఇంట్లో విషాదం సృష్టించండి అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా రుద్రాని సరే మాకు బంపర్ ఆఫర్ దొరికింది అని చెప్పి రాహుల్ అలాగే రుద్రాని ఇద్దరూ కలిసి ఇక జరిగిందంతా తెలుసుకొని బ్యాంక్ మేనేజర్లు కూడా మనవాలేనంటరా, ఆస్తి మొత్తం ఇప్పుడు అనామిక నొక్కేపోతుంది, ఆ డబ్బు మొత్తం కూడా ఇక మనకొస్తుంది, మనం హ్యాపీగా ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, ఇదంతా పెద్ద విషయం, అనామిక చాలా బాగా ప్లాన్ చేసింది కదా అని చెప్పి మొత్తానికైతే ఇక ఆఫీస్కి కావ్యరాజ్ రుద్రాని మాట్లాడిన మాటలన్నీ విని, చూడండి నేను ఎప్పటి నుండో చెప్తున్నాను ఈ రుద్రాని సామాన్యురాలు కాదని, ఆస్తి కోసం గోతికాడు నక్కలాగా ఉందే కానీ ఇంట్లో వాళ్ళ మీద అభిమానం లేదు, ఇప్పుడు మనకి ఇక కావలసిన వాళ్ళందరూ ఒక దగ్గరే దొరుకుతారు, పదండి అని చెప్పి కావ్య అయితే ఆఫీస్కి వెళ్తుంది. ఇక ఇద్దరు బ్యాంక్ ఆఫీసర్లు ఏమీ తెలియని వాళ్ళలాగా బ్యాంకుకి వస్తారు. 20 కోట్ల రూపాయలు ఇక కావాలని రాసు వాళ్ళు డబ్బు చేతిలో పెడతారు. అవి తీసుకొని ఇక బయటకు వస్తుంటే రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా ఆ డబ్బును తీసుకొని ఇక మీరు వెళ్ళొచ్చు, ఈ డబ్బు మాది అని చెప్పి రుద్రాని సంతోషంగా 20 కోట్ల రూపాయలు ఇంట్లో పెట్టుకుంటుంది. ఇక మొత్తానికైతే అనామిక కాల్ చేసి, డబ్బు అందింది అనామిక, 20 కోట్ల రూపాయలు నా దగ్గరే ఉన్నాయి, ఈ విషయంలో నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు స్వప్న అలాగే ఇక కావ్య రాజ్ అందరూ కూడా ఇక రుద్రాని వెనకాలే వచ్చి రుద్రాణిని ఇక గట్టిగా నిలదీస్తుంది. కావ్య, మీరు అసలు మనుషులేనా, ఇంట్లో ఇంత ఘోరంగా అందరి దగ్గర మోసం చేసి డబ్బును తీసుకొని మీరు మీ మంచం కింద పెట్టుకుంటే మాకు తెలియదు అనుకుంటున్నారా, అసలు ఇంత ఘోరం ఒడికట్టిన ఆ అనామికని మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు అని చెప్పి అంటూ ఉండగా ఇంతలోనే అప్పు వస్తుంది దుగ్గిరాల ఇంటికి. అక్క, నువ్వు చెప్పిన ప్రకారం ఆ అనామికని ఎంక్వైరీ చేసాం, అన్ని విషయాలు సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ చెక్ చేసాం, నందగోపాల్ అనే వ్యక్తి చనిపోలేదు, అలాగే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఆల మనిషే, వాణ్ణి నందగోపాల్ గారిని అరెస్ట్ చేయాలని అరెస్ట్ వారెంట్ కూడా నాకు వచ్చింది, అనామికకి ఇక పూర్తిగా జైలు శిక్ష తప్పదు అని చెప్పి అప్పు అనడంతో ఇక రుద్రాని ఒక్కసారిగా ఇక దొరికిపోయాన్రా అని చెప్పి, అది కాదు రాజ్, అసలు ఏం జరిగిందంటే అనగానే ఇంతలోనే ఇందిరాదేవి వచ్చి చెంప చెల్లుమని కొడుతుంది. ఇప్పటి వరకు నిన్ను కన్న కూతురులాగా ఇంట్లో పెట్టుకుంటే మమ్మల్ని అందరినీ మోసం చేసి డబ్బు కోసం అనామికతో చేతులు కలిపి నా మనవరాల్ని మనవడిని ఎంత బాధ పెట్టిందో, డబ్బు కోసం ఇంట్లో వాళ్ళందరి దగ్గర చెడ్డైపోయి అందరి ముందు మాటలు పడిన కావ్య విషయంలో నువ్వు చేసిన పనిని ఇన్ని నిలువెత్తినా ఏం చేసినా పాపం లేదు అని చెప్పి ఇక రుద్రాణిని ఇంట్లో నుంచి గెంటే పోతూ ఉంటే ఇంతలోనే అప్పు వస్తుంది. అప్పు అంటుంది, లేదా అమ్మమ్మ గారు, చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికే నేను పోలీస్ ఆఫీసర్ అయ్యింది, అన్యాయం అవినీతి మీరు చేయడం వల్ల కాదు, మీరు చేసిన పాపాలకి ఈరోజు పాయశ్చిత్తం జరగాల్సిందే అని చెప్పి ఇక అనామిక పద అనామిక దగ్గరికి వెళ్ళి నిన్ను అనామికని ఇద్దరిని ఒకేసారి లోపల సెల్లో వేస్తాను అని చెప్పి అప్పు అంటుంది. ఒక్కసారిగా ఇక స్వప్న అయితే, అప్పు నేనేమి బాధపడను, ఇక ఈ రుద్రానితో పాటు అతన్ని కూడా తీసుకొని వెళ్ళు అనగానే, లేదక్క, ఈ విషయంలో రాహుల్ది తప్పేమీ లేదు, రుద్రానినే చాలా ఆశపోతూ ఆశకి హద్దే లేదు, అందుకే బ్యాంక్ వాళ్ళతో రాజ్ అన్నయ్యని రాజ్ బావని కావ్యక్కని మోసం చేసినందుకు బ్యాంక్ మేనేజర్ని కూడా అరెస్ట్ చేశాను, ఇప్పుడు అనామిక వంతు అని చెప్పి ఇక మొత్తానికైతే అప్పు, కళ్యాణ్, కావ్య, రాజ్ అందరూ పోలీసులు అనామిక ఆఫీస్కి వెళ్తారు. అనామిక అప్పటికే పరారీలో ఉంటుంది. ఒక్కసారిగా వెనక కారులో ఫాలో అవుతూ ఉంటారు రాజ్, కావ్య వాళ్ళు. ఇక ముందు నుంచి అప్పు జీప్ వేసుకొని వెళ్ళి ఒక్కసారిగా అనామిక కార్ని ఢీ కొడుతుంది. దెబ్బకి బయటకు వస్తారు సామంత్ అలాగే అనామిక. చెంప చెల్లుమని కొట్టి, ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయినంత మాత్రాన నీ బుద్ధి ఎందుకు పోనిచ్చుకుంటావు, నువ్వు ఈ ఇంట్లో నుంచి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మా ఇంట్లోని అందరినీ బాధ పెడుతూనే ఉన్నావు, ఇప్పుడు కూడా బాధ పెడుతూనే ఉంటున్నావా నిన్ను అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే ఇక వెంటనే అప్పు, నువ్వు ఆగరా బాయ్, ఇలాంటి వాళ్ళకి మంచి మాటలు ఎక్కడ పనికొస్తాయి, సెల్లో పెట్టి కోటింగ్ ఇస్తే తప్ప, అయినా నీకెక్కడ దొరికింది ఇలాంటిది, దీన్ని పక్కన పెట్టుకునేసరికి నువ్వు కూడా సెల్లోనే ఉండాలి, పద అని చెప్పి ఇక సామంత్ని అలాగే అనామికని ఇద్దరిని ఈడ్చుకుని వెళ్ళి అరెస్ట్ చేస్తుంది అప్పు. మొత్తానికైతే దుగ్గరాల కుటుంబంలో ఒక పెద్ద విషయాన్ని
ఇక రాజ్ కావ్య ఛేదించడం జరుగుతుంది. ఇక ధాన్యలక్ష్మికి చాలా సిగ్గనిపిస్తుంది. ఇక మొత్తానికైతే సీతారామయ్య ఇక కావ్య దగ్గరకు వచ్చి, అమ్మ కావ్య, నీ మంచితనాన్ని నమ్మి నీ పేరు మీద ఆస్తి రాసినందుకు ఆస్తిని కంటికి రెప్పలాగా కాచుకున్నావు అనగానే, వద్దు తాతయ్య, ఈ ఆస్తి నాకొద్దు. మీరు నా పేరు మీద ఆస్తి రాశారు కానీ ఏ రోజు ఆ ఆస్తి నాది కాదు. ఈ ఇంటికి మనవలైన ఆయనది, అలాగే ఇక కళ్యాణ్ది. ఈ ఆస్తి మొత్తం కళ్యాణ్ పేరు మీదే రాయండి తాతయ్య, నాకేం అభ్యంతరం లేదు. వాడు నా తమ్ముడు, నన్ను మోసం చేస్తాడని నేను ఏ రోజు అనుకోను. ఇది కళ్యాణ్ పేరు మీద రాసినా నాకు బాధ లేదు అని చెప్పి రాజు అనడంతో ఇక సీతారామయ్య గారు కళ్యాణ్ పేరు మీద ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయిస్తారు. ఇక సీతారామయ్య ఆ పని చేసిన తర్వాత ధాన్యలక్ష్మి ఒక్కసారిగా బోరమని ఏడుస్తూ ఇంట్లో అందరి ముందు ఇక సీతారామయ్య గారి కాలు పట్టుకొని, ఇక మావయ్య గారు, మిమ్మల్ని గురించి అపార్థం చేసుకున్నాను. కుటుంబాన్ని నోటుకొచ్చినట్టుగా చాలా మాటలు అన్నాను. ధాన్యలక్ష్మితో చేయగలిపి రుద్రాణితో చేయగలిపి ఇంటి పరువు అంతా గంగలో కలిసేలా చేశాను. నాకు క్షమించండి మావయ్య గారు, క్షమించండి కావ్య. అప్పు, నువ్వు ఈరోజు లేకపోయి ఉంటే ఆస్తి మొత్తం కూడా ఆ అనామిక చేతిలోకి వెళ్ళిపోయి మనందరం రోడ్డు మీదకి వచ్చేవాళ్ళం. అప్పు ఈ ఇంటికి కోడలు, కావ్య ఇంటికి కోడలు. ఒరే కళ్యాణ్, నన్ను క్షమించరా. నువ్వు ప్రేమించిన అప్పుని నా నోటికొచ్చినట్టుగా మాట్లాడాను. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఉమ్మడి కుటుంబంలోనే మనం ఎప్పుడూ ఉండాలి. ఈ ఆస్తి పెద్ద ఆయన పేరు మీదే ఉండాలి. కావ్య పేరు మీద ఉన్నా నాకు అభ్యంతరం లేదు. ఈ ఆస్తి నాకు వద్దు మావయ్య గారు అని చెప్పి ఇక మొత్తానికైతే ధాన్యలక్ష్మిలో చాలా మార్పు వస్తుంది. ఇక సంతోషంగా దుగ్గిరాల కుటుంబం, అప్పు, స్వప్న, కావ్య ముగ్గురు కూతుర్లు ఇక అక్కడే ఉంటారు. ఇదిలా ఉండగా ఒక పక్క రుద్రాణి ఇక అనామిక ఇద్దరు జైల్లో ఎప్పుడెప్పుడు బయటకు రావాలా, ఎప్పుడెప్పుడు దుగ్గిరాల కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.